హాయ్ హలో వెల్కమ్ టు వాణీస్ కిచెన్. ఈరోజు వాణీస్ కిచెన్లో శనగపప్పు బీరకాయ అండి. ఈ కాంబినేషన్ అయితే అదిరిపోతుంది. మీరు కూడా మీ ఇంట్లో చేస్తూ ఉండుంటారు. బట్ నా స్టైల్ ఆఫ్ కుకింగ్ ఎలా ఉంది అనేది చూపించాలనుకుంటున్నాను. నేనైతే రెడీగా ఉన్నాను, మీరు కూడా రెడీగా ఉన్నారా? ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేద్దాం. ఏ కర్రీ అయినా చేసే విధానంగా ఇంట్రెస్ట్ చేసామనుకోండి చాలా చాలా బాగుంటుందండి. అసలు ఈ బీరకాయ కర్రీ అయితే ఎంత కమ్మగా ఉంటుందంటే అంత కమ్మగా ఉంటుంది. దీనికి ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకొని చిన్న ముక్కలుగా తరిగేసి, అలాగే పచ్చిమిరపకాయలు తీసుకొని ఒక 1/2 కిలో బీరకాయలు అయితే లేతగా ఉన్నవి తీసుకున్నానండి. తొక్కు తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మట్టి పాత్రలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకున్నాను. యాక్చువల్గా మట్టి పాత్రలో చేసే ఏ వంట అయినా కూడా మంచి టేస్ట్ అనేది మనకి యాడ్ చేస్తుందండి. ఎందుకు అంటే అదర్ దాన్ మట్టి పాత్రలో మనం ఇండాలియంలో కానీ లేదు అంటే నాన్ స్టిక్లో కానీ చేసామంటే తొందరగా అయిపోతుంది. అలాగే కర్రీ కూడా అంత టేస్ట్గా ఉండదు. నిజంగా ఇలాంటి మట్టి పాత్రలో ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈరోజు మనకి చాలా ఈజీగా అవైలబుల్ అవుతున్నాయండి. మనకు నచ్చిన స్టైల్లో మనం తెప్పించుకోవచ్చు. అలాగే ఆన్లైన్స్లో కూడా దొరుకుతుంది. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఆయిల్లో అయితే వేయించేసుకున్నాము. ఒక 20 నిమిషాలు నానబెట్టుకున్న శనగపప్పు ఇదైతే వేసుకున్నానండి. నేను ఒక 1/2 కప్ వరకు తీసుకున్నాను. ఒక 20 మినిట్స్ నానిందనుకోండి బాగా ఉడికిపోతుంది అనమాట ఈజీగా. దీంట్లో ఒక్కసారి వేసుకొని ఇట్లా కలపండి. నిజంగా బీరకాయ కూరలో ఈ శనగపప్పు అనేది డిఫరెంట్ టేస్ట్ ఇస్తుందండి. దీనికి మూత పెట్టి మగ్గేసుకుంటే కాసేపటికి శనగపప్పు కొంచెం ఉడికిపోతుంది. ఈ ఆనియన్స్లో ఉన్న వాటర్కే శనగపప్పు అనేది బాగా మగ్గుతుంది. సో బాగా మగ్గింది అనుకునేప్పుడు అన్నీ ఈక్వల్గా కట్ చేసుకున్న బీరకాయ ముక్కలండి. బీరకాయలు జనరల్గా సమ్మర్లో అయితే కొంచెం చేదు వస్తుంది. సో అందుకనే బీరకాయలు ప్రతి బీరకాయ కూడా టెస్ట్ చేయండి ఫస్ట్ కట్ చేసుకునేప్పుడు, అసలు చేదు ఉందా ఏంటి అనేది. ఏదన్నా బీరకాయ కొంచెం చేదు ఉందనుకోండి వెంటనే ఆ బీరకాయ అనేది పక్కకు పెట్టేసేయండి. ఎందుకు అంటే మన కర్రీ అంతా కూడా పాడైపోతుంది. లేతగా ఉన్న బీరకాయలు తీసుకున్నాము అంటే మన కర్రీ చాలా అమోఘంగా వస్తుందన్నమాట. కొంచెం ముదిరిందనుకోండి తీసేసి పక్కన పెట్టి పచ్చడి చేసేసుకోండి. సో దీంట్లో వాటర్ అంతా కొంచెం బయటకు వచ్చిన తర్వాత కొంచెం సాల్ట్ వేసి అలాగే ఒక స్పూను కారం కూడా వేసుకున్నాను. అసలు మనం వేరే వాటర్ వేయాల్సిన పని లేకుండా ఈ బీరకాయ కర్రీ అయితే అయిపోతుందండి. ఎందుకంటే దాంట్లోంచి వచ్చిన వాటరే మన కర్రీకి అంతా కూడా సరిపోతుంది. మీకు తెలుసా బీరకాయ కూరలో మంచి వైటమిన్స్ అంటే వైటమిన్ సి, ఏ అన్నీ ఉంటాయండి. ఐరన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కొంచెం జీలకర్ర పొడి వేసుకున్నాను, అలాగే ధనియాల పొడి వేసుకున్నాను. ఎక్కువ స్పైసెస్ ఏమీ వేయక్కర్లా. ఈ 2 వేసుకుంటే చాలు మన కూర మంచిగా గుమగుమలాడుతూ వచ్చేస్తుంది. అసలు దీంట్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది కనుక ఎవరైనా ఎనిమిక్గా ఉన్నారు అంటే కంపల్సరిగా డైట్లో బీరకాయ అనేది యూజ్ చేసుకోండి. అలాగే డయాబెటిక్ పేషెంట్స్ కూడా చాలా చాలా మంచిది. జనరల్గా మీకు మనకి ఏదైనా ఆపరేషన్స్ కానీ హెల్త్ ఇష్యూస్ కానీ ఉన్నప్పుడు మనకి బీరకాయ అనేది కంపల్సరిగా మన డైట్లో యాడ్ చేస్తారండి. ఎందుకంటే మనకి ఇమ్యూనిటీ ఇస్తుంది, మంచి శక్తి ఇస్తుంది అన్నమాట. అదే కాకుండా ఏదైనా బ్యాక్టీరియల్ థింగ్స్ మన బాడీలో ఉన్నాయి అంటే దాన్ని ఎలిమినేట్ కూడా చేస్తుంది. సో కర్రీ అయిపోయింది అనుకునేప్పుడు ఇంకొక 5 నిమిషాల్లో దించేస్తామన్నప్పుడు కాచి చల్లార్చిన పాలైతే వేసుకోండి. ఈ బీరకాయ కర్రీకి ఈ పాలు వేస్తే అసలు కర్రీ అంతా గుమగుమలు ఆడిపోతూ మంచి కమ్మదనాన్ని అయితే ఇస్తుందండి. శనగపప్పు, బీరకాయ అలాగే ఈ పాలు అనేది ఈ కర్రీకి మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఎక్కువ స్పైసెస్ లేకుండా సింపుల్ అండ్ ఈజీగా చాలా బాగుంది కదా. రోటీస్లో కూడా చాలా బాగుంటుందండి. నచ్చిందా? నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీరు ఈ కర్రీ ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టి ఎలా ఉంది అనేది నా కామెంట్ బాక్స్లో తెలియచేయండి.